హలో గైస్, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అరటికాయ తీసుకొచ్చాను. అరటికాయతో రకరకాల వంటలు చేయొచ్చు. నేను మొన్నటి వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేయాలి అని చూపించాను కదా. ఇప్పుడు అరటికాయ చిప్స్ చేయటం చూపిస్తున్నాను. దానికోసం ఇంకా మీకు దగ్గర ఇంట్లో స్లైసర్ ఉంటే దాంతో ఇంకా సన్నగా కట్ చేస్తే క్రిస్పీగా ఇంకా బాగా వస్తాయి. నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి తప్పకుండా. సన్నగా చేస్తే ఏమవుతుందంటే తొందరగా మనకి డీప్ ఫ్రై అయిపోతాయి. ఎల్లోయిష్గా ఉండటం కోసం నేను ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పసుపు వేసుకుంటున్నాను. ఆలు చిప్స్లో కూడా ఇలానే సాల్ట్ వాటర్ కలిపి ఇలా అవుతున్న టైంలోనే నీళ్ళు అనేవి చల్లుతారు. అప్పుడు దానికి ఉప్పు పడుతుంది ఆలు చిప్స్కి. అలా ఇప్పుడు మనము దీనికి పసుపు కలర్లో ఉండడం కోసం నేను పసుపు వేసాను, నీళ్ళు అలా చిలకరించాను. మొత్తానికైతే మనం చేసేసాం. దీంట్లో ఇప్పుడు పసుపు, కారం, ఇంకా చాట్ మసాలా ఇవన్నీ చల్లుతారు, కానీ నేను ఓన్లీ ఉప్పు కారం చల్లాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా సన్నగా కట్ చేస్తే ఇంకా బాగా వస్తాయి. ఇవి కొంచెం మందం అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇదైతే అయిపోయింది గైస్. తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. చాలా బాగా గార్డెనింగ్ చేసింది. అన్ని చెట్లు మనకి ఇంట్లోకి ఉపయోగపడే కూరగాయలు, అలానే పూజ కోసం పూలు పెట్టుకోవడానికి ఇలా మల్లెపూలు చూడండి ఎలా పూసాయో. ఇక్కడ మనకి చూపిస్తున్న అరటి చెట్టు ఇదేనండి. దీనికి అరటిగెల బాగుంది కదా. అరటికాయలు కోస్తుంది మా అక్క అయితే. అవి బాగా కోసేటప్పుడు మనకి కలర్ అనేది డ్రెస్ మీద పడితే పోదు, అందుకోసమని కింద క్లాత్ వేసి దాంట్లో వేస్తున్నాము. ఇది చూసారా, ఈ వంకాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆకుకూరలు ఉన్నాయి. పాలకూర, అలానే ఇంకా చుక్కకూర, అదేమో బీన్స్ చెట్లు, గోంగూర కూడా ఉంది గైస్. ఇది చింత చిగురు. నెక్స్ట్ పుదీనా. ఇవి నిమ్మకాయలు. మనకి సమ్మర్లో బాగా ఉపయోగపడేవి ఇవే కదా. ఎమ్మటే ఈవినింగ్ కాగానే పిల్లలకి నిమ్మకాయ జ్యూస్ చేసిస్తే హైడ్రేషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇది ములక్కాయ చెట్టు. ఇది గైస్, ఐ హోప్ యువర్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.